జై దుర్గా భవాని అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న దేవాలయం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఆలయం. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో. నేనైతే విజయవాడ నుంచి వెళ్తున్నాను. విజయవాడ నుంచి అయితే ఎగ్జాక్ట్లీ కిలోమీటర్స్ వచ్చేసి 170 కిలోమీటర్స్ వస్తుంది. మనం వెళ్ళే దారిలో ఆలయం యొక్క స్థలపురాణం గురించి ఒక ఆయన మాటల్లో విందాం. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ కుసుమ ప్రియాయై నమః అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడం వల్లే కుమారగిరికి నేడుకు చెరువుగా చెప్పబడుతున్న ప్రాంతంలో కదంబ వనం మధ్యలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం ఉంది. ఉజ్జయిని, కోల్కతా, కాశీలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెప్తారు. ప్రస్తుతం ఇక్కడ 2 కదంబ వృక్షాలు మాత్రమే ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో త్రిపురాంతక పీఠం ప్రసక్తి లేదు. ఎందుకంటే సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రాంతంలోనే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. కానీ శ్రీమాత స్వయంగా స్వయంభూగా ఆవిర్భవించిన దివ్య ప్రదేశమే శ్రీ త్రిపురాంతక పీఠం. త్రిపురాంతక పీఠంలో అమ్మవారు నిర్గుణ శిలాకారంలో ఆవిర్భవించారు. ఈ తల్లిని 101 శక్తులు నిరంతరం సేవిస్తూ ఉంటాయని శ్రీశైల ఖండంలో వ్యాసులు వారు తెలియజేశారు. త్రిపురాసుర సంహారం సమయంలో త్రిపురాసురులను సంహరించడానికి రుద్రునికి బాలమ్మ ధనుస్సులను ఆవేశించి త్రిపురాసుర సంహారం చేశారు. ఇక్కడ గర్భగుడి ఏదైతే చూస్తున్నామో బాలమ్మ ఆవిర్భవించిన చిదగ్ని గుండము. ఈ చిదాగ్ని గుండాన్ని స్థానికులు నడబావి అంటారు. ఇక్కడ అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉంటారు. ఈ చిదాగ్ని గుండంలోనే దిగాలంటే 9 మెట్లు దిగాలి. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆవరణకు ప్రతీక. ఈ మెట్లకు అధిదేవత ప్రత్యధి దేవతలు ఉన్నారు. ఈ 9 మెట్లు దిగిన తర్వాత చిదాగ్ని గుండంలో బిందు స్థానంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు నిర్గుణ శిలాకారంలో ప్రకాశిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అమ్మవారు నిరాకారి అయి సామాన్యులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ తల్లి ముందు సామాన్య భక్తులు ఆరాధించడం కోసం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెనుక ఉన్న ప్రధాన శిల్పానికి ముందు ప్రతిష్ఠించిన అమ్మవారికి మధ్య భాగంలో తెల్లని రాతిపై శ్రీ బాల యంత్రము ప్రతిష్టమై ఉన్నది. ముందు విగ్రహములకు వెనక రాతి కిరీటము అమర్చడ చేత ప్రస్తుతం అమ్మవారి యంత్రం కనిపించడం లేదు. చిదాగ్నిగుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు ఇరువైపులా 2 మండపాలు ఉన్నాయండి. వాటిని సిద్ధ మండపాలని పిలుస్తారు. ఈ మండపాల్లో కూర్చుని తదేక దృష్టితో మంత్ర జపం చేస్తే సిద్ధి కలుగుతుందని చాలా మంది సాధకులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మెట్లు దాటి బయటకు వస్తే శ్రీచక్ర మండపం ఉన్నది. ఈ మండపంలో శ్రీచక్ర పాదుకలు ఉన్నాయి. ఆలయంలో జరిగే లౌకిక అర్చనలన్నీ శ్రీచక్ర పాదుకలకే జరుగుతాయి. శ్రీచక్ర పాదుకలకు చిదాగ్నిగుండంలో అమ్మవారి ప్రధాన మూర్తికి తంత్ర సంబంధమైన అనుసంధానం చేయబడిందని చాలా మంది సిద్ధులు చెబుతారు. శ్రీచక్ర పాదుకలకు వెనక భాగంలో శ్రీ సిద్ధేశ్వర పాదుకలు ఉన్నాయి. వీటినే గురు పాదుకలు అంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ గురు పాదుకలు ఎంతో ప్రాధాన్యం ఉన్నదండి. శక్తి ఆలయాల్లో మనం గమనించినంత వరకు శ్రీ గురు పాదుకలు ఉన్నది ఈ ఆలయంలోనే. ఈ గురు పాదుకల పక్కనే మనకి బ్రహ్మలిపిలో గురు పాదుక మంత్రం ఉన్నది. ఈ గురు పాదుకలు కూడా ఇక్కడ మనకి చూసినట్లయితే మేరు రూపంలో ఉంటాయి. ఈ శ్రీచక్ర మండపంలోనే నైరుతి మూలలో శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు లింగ రూపంలో ఉన్నారు. అమ్మవారు శ్రీచక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తే శ్రీ చిన్నమస్తాదేవి అమ్మవారిని మనం చూడవచ్చు. ఒక చిన్న మండపంలో అమ్మవారు కొలువే ఉన్నారు. ఈ అమ్మవారిని ప్రచండ చండిక అని, వజ్ర వైరోచిని అనే పేర్లు ఉన్నాయి. చిన్నమస్తాదేవి అమ్మవారు బాలమ్మకు సర్వ సైన్యాధ్యక్షురాలు. అమ్మవారు దశ మహావిద్యల్లో 6వ మహావిద్య. చిన్నమస్తాదేవిని ఉపాసిస్తే కలిగే ఫలితాన్ని యామళం అనే గ్రంథంలో తెలియజేయబడింది. అమ్మవారి ఆలయంలో చతుషష్ఠి యోగిని మూర్తులు దర్శనమిస్తారు. ఇప్పుడు కొన్ని విగ్రహ మూర్తులు అయితే భిన్నం చేశారు. అమ్మవారిని వైదికాచార్యులకే కాకుండా వామాచార్యులకు కూడా ఆరాధ్య దైవమై ఉన్నది. అంటే ఏం లేదండి, దక్షిణాచారంలోనే కాకుండా వామాచార పద్ధతిలో కూడా అమ్మవారిని కొలిచేవారు. ఇక్కడ ఒకప్పుడు పంచమకారార్థం జరిగేది. అందుకు గర్భాలయంలో ఒక రక్తపాత్ర, బయట ఈశాన్య భాగంలో 2 అడుగుల వ్యాసం 1/2 అడుగు లోతు గల రాతి తొట్టి ఉంది. దీనిని రక్తపాత్ర అంటారు. దానికి ఎదురుగా యూపస్తంభం, బలిపీఠాలు ఉన్నాయి. ఈ యూపస్తంభంపై సంస్కృత భాషలో శాసనం కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న రక్తపాత్రకు ఉగ్రపాత్ర అని. ఈ ఉగ్రపాత్రలో ఎన్ని దున్నపోతులు బలిచ్చి ఒక్కొక్క దున్నపోతుకు కడివడి నీరు పోసినా ఆ రక్తపాత్ర నిండదు. ఎన్ని జంతువులను బలిచ్చినా ఈ తొట్టిలో చేరిన రక్తం బయటకు పోదని, అంతేకాక మరుసటి రోజున ఉదయానికి ఈ తొట్టిలో రక్తం నిల్వ ఉన్నట్టు కూడా గుర్తులు కూడా కనపడేవి కాదని చాలా మంది సాధకులు చెప్పారు. ఇప్పుడు ఆలయంలో జంతు బలు లేవండి. ఇది అందరూ గమనించాలి. బాలమ్మ ఆలయానికి వస్తున్నప్పుడే మనకి దారిలో బాలమ్మ వారి పాదాలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఒక చిన్న మండపంలో అమ్మవారి పాదాలు చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. చాలా శక్తివంతమైన క్షేత్రం. బాలమ్మ దయ లేకపోతే ఈ ద్వారం ప్రవేశించడం కూడా సాధ్యం కాదని సాధకులు చెప్తారు. ఇది స్వీయ అనుభవం అండి. ఇది ఇక్కడ మరొక శక్తివంతమైన ఆలయం ఉందండి. భద్రకాళి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ఎంతో అద్భుతమైన ప్రతిష్ట అండి. శ్రీ 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 రామకృష్ణ కాపాలిక్ మహాకాల్ భైరవనాథ్ సరస్వతి తపోసిద్ధ ఆశ్రమం. ఇక్కడ అమ్మవారు 24 అడుగుల భారీ విగ్రహం అలానే మరకత సెల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి ప్రతిష్ట వచ్చేసి 1/1/2001లో చేయడం జరిగింది. సిద్ధులకు సాధకులకు తపోస్థానం అయినటువంటి త్రిపురాంతక క్షేత్రంలో భద్రకాళి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. విన్నారు కదండి ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి. మీరు కూడా ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ నేను నెక్స్ట్ దేవాలయం దర్శనం చేసుకున్నప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. జై దుర్గా భవాని.